ఇక ఇటీవలే ప్రాజెక్టులు నిండేలా దంచికొట్టిన వానలు సుమారు వారం రోజుల తర్వాత మరోసారి తెలంగాణను ముంచెత్తుతున్నాయి. మెదక్ జిల్లాలోనైతే కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో మెదక్ నగరం మొత్తం జలమయమైంది. పెద్దశంకరంపేట, రామాయంపేట మండలాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. చేగుంట మండలం నార్సింగి వద్ద 44వ జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాయిన్పల్లి ప్రాజెక్ట్ చల్మెడ వాగులు ఉధృతంగా ఉరకలెత్తుతున్నాయి. హవేలీ గన్పూర్ మండలం తిమ్మాయిపల్లి చెరువు వరద భారీగా రావడంతో గ్రామస్తులను తాళ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే తిమ్మానగర్ నుంచి రాయిన్పల్లి వెళ్లే రోడ్డుకు భారీ గండి పడింది. ఇటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లోనూ కుండపోతగా వర్షం కురుస్తోంది. లో లెవెల్ వంతెనలు కాలువలను తలపిస్తుండటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగసానిపల్లి చెరువు నుంచి భారీగా వరద రావడంతో మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ షమ్నాపూర్ రైలు కట్టకు గండి పడింది. పిల్లికొట్టల సమీపంలోని సబ్స్టేషన్లోకి పెద్దెత్తున వరద చేరడంతో కరెంటు నిలిపివేశారు. మొత్తంగా ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం ఉమ్మడి మెతుకు సీమను వణికిస్తోంది. ఏకదాటిగా దంచి కొడుతున్న భారీ వర్షంతో మెదక్ పట్టణం అతలాకుతలమవుతోంది. నిన్న రాత్రి నుంచి గ్యాప్ లేకుండా పడుతున్న కుండపోత వర్షంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఇక అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, మెదక్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది, వర్షం బీభత్సం సృష్టిస్తుంది, అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ చిక్కిపోయారు. దీనికి సంబంధించి ఇప్పుడు తాజా అప్డేట్స్ చెప్పండి లివిల్. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా పూర్తిగా అతలాకుతలమైపోయింది. ఇటు వాగులు వంకలు పొంగిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ప్రధానంగా మెదక్ జిల్లాకు సంబంధించి పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అల్దీవాగ్ దగ్గర ఉన్నాం మనం, మెదక్ పట్టణానికి ఆనుకున్న అల్దీవాగ్ దగ్గర ఉన్నాం. అల్దీవాగ్లో పూర్తిగా నీటి ఉధృతి చూస్తున్నాం. నీరు ఏ విధంగా ఉధృతి చేస్తుందో కనిపిస్తుంది. పూర్తిగా ఇటు సింగూరు కావచ్చు, పోచారం కావచ్చు, మంజీరా నదులన్నీ కూడా పొంగిపోవడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. చాలా చోట్ల జనజీవనం అంతా కూడా వాళ్ళ అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇటు మెదక్ టౌన్లోని హవేలీ గణపూర్ సంబంధించి పెద్ద ఎత్తున వాగులన్నీ కూడా పొంగిపొలుతున్నాయి. అక్కడ అంతా కూడా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మెదక్ శివారులోని పుష్పాల వాగు ఉధృతి కొనసాగుతుంది. అక్కడ దాదాపు రాయిన్పల్లి చెరువు పొంగిపోవడంతో అక్కడ ఉన్న వాగు పైనుంచి రహదారి పైనుంచి పోవడంతో మెదక్ భూపతిపూర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఇటు రామాయంపేటలో సైతం ఇదే విధంగా కుండపోత వర్షపాతం నమోదు కావడంతో కుండపోతగా వర్షం కురవడంతో జాతీయ రహదారి సైతం ఇవాళ నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామాయంపేట నుంచి అటు ఇతర కన్యాకుమారి కాశీ టు ఏదైతే కన్యాకుమారికి వెళ్ళాల్సిన రహదారి పై నుంచి కూడా నీరు వెళ్ళడంతో అక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వెళ్ళే వాహనదారులందరికీ కూడా సూచన చేస్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళాలి. కార్లలో కావచ్చు, ఇతర వాహనాల్లో వెళ్ళారు వారికి అంతా కూడా అక్కడ కొంత ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇటు చాలా చోట్ల మెదక్ ఆనుకొని ఉన్న పట్టణం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల సాయినగర్ కావచ్చు, ఇతర చోట్ల ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి ఇక్కడ తాజాగా కనిపిస్తుంది. తిమ్మాయిపల్లిలో వర్ష దాటికి పూర్తిగా చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి. ఆ విద్యుత్ స్తంభాల పైన పడడంతో మెదక్ పట్టణానికి విద్యుత్ కూడా అంతరాయం కలిగినట్లు చాలా చోట్ల చెప్తున్నారు. హవేలీ గణపురంలో వర్ష బీభోత్సవం సృష్టించింది. ఏదైతే ధూప్ సింగ్ తండా, తిమ్మాయపల్లి, నాగపూర్, వాడి గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో వారంతా కూడా బిల్డింగ్ల పైకెక్కి ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సహాయం చేయాలని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం పట్టింపు చర్యలు చేపట్టట్లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తున్నట్టు వివరించడంతో ఈ విధంగా నీళ్ళు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల ఈ 5-6 జిల్లాల్లో పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. నిన్నటి నుంచి ఎడతెరిపి కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే అంతా కూడా జలమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మెదక్ సంబంధించి కూడా కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పూర్తిగా ఇటు పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. చాలా చోట్ల పంటలన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. పొలాలన్నీ కూడా నీట మునిగిపోవడంతో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల ఏదైతే గొర్రెల కాపర్లు కావచ్చు, ఇతర పశువుల మేపడానికి వెళ్ళిన కాపర్లంతా కూడా అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల ఏదైతే ఇటు మెదక్ అనుకున్న పలు ప్రాంతాల్లో గ్రామాల్లో పూర్తిగా అంధకారం ఏర్పడింది. చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే నార్సింగ్ హైవే వద్ద
పెద్ద ఎత్తున నీరు చేరడంతో ఆ నేషనల్ హైవే పూర్తిగా జల దిగ్బంధం చేయడంతో వాహనాలు వరదలో కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. మరో చోట ఏదైతే ధూప్ సింగ్ తండా దగ్గర ఒకే కారులో ప్రయాణిస్తున్న 5గురు కారులో చిక్కున్నట్లు చెప్పారు. కారులో వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. ఎప్పటికే అందులో వారంతా కూడా ఒక ఏదైతే గట్టపైకి వచ్చి వారంతా ఆగినట్టు చెప్తున్నారు. పూర్తిగా ఇటు మెదక్ కావచ్చు, సంగారెడ్డి, కామారెడ్డి, ఇటు సిద్దిపేట, మిత్ర జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కరంగా ఇటు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కావడంతో చాలా చోట్ల వాగులు వంకలన్నీ కూడా పెద్ద ఎత్తున పొంగిపోవడమే కాకుండా చాలా చోట్ల గండ్లు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ, ప్రధానంగా నీటిపారుదల శాఖ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో, ముందస్తు హెచ్చరికలు చేయకపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల గురుకుల స్కూళ్ళకు సంబంధించిన వారంతా కూడా ఆ స్టూడెంట్స్ లోపలికి నీరు చేరడంతో అక్కడ కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రధానంగా ఎగువ మానేరు సంబంధించి నర్మాల డ్యామ్ దగ్గర కూడా గొర్రెల కాపర్లు నీటిలో చిక్కున్నట్టు ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులు చెప్పారు. ఇప్పటికే ఎస్పీతో పాటు అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎస్డిఎఫ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అక్కడ అంతా రెస్క్యూ చేస్తుంది. అందులో చాలా మంది అక్కడే చిక్కున్నట్టు చెప్తుంది. వారంతా కూడా ఆహారాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇటు భువనగిరి జిల్లాతో పాటు వరంగల్ జిల్లా సైతం ఇదే విధంగా వరద ఉదుతుంది. చాలా చోట్ల గండ్లు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన దుస్థితి ఏర్పడింది. రాకపోకలు చాలా గ్రామాలకు కూడా అంతరాయం ఏర్పడింది. మరోపక్క ఇటు కామారెడ్డికి సంబంధించిన దోమకొండ మండల కేంద్రంలోని సంగమేశ్వర గ్రామానికి వెళ్ళే మార్గంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో చాలా మంది చిక్కునని చెప్తున్నారు. వారంతా కూడా కారుతో సహా కొట్టుకుపోయినారని చెప్పేసి కూడా ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టడానికి ముమ్మరం చేస్తుంది. కానీ వారంతా కూడా గల్లంతైనట్లు కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులంతా చెప్తున్నారు. ప్రధానంగా మెదక్ పట్టణానికి అనుకున్న హల్దీవాగు పొంగిపోవడంతో ఇక్కడ స్థానికంగా మెదక్ పట్టణంలోని చాలా కాలనీ అన్నీ కూడా నీటితో మునిగిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా నీటితో మునిగిన పరిస్థితి ఏర్పడుతుంది. వారంతా కూడా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా మరోపక్క ఇలా వినాయక చవితి కావడంతో గణేష్ మండపాలు సైతం నీటిలో మునగడంతో గణేష్ మండపాల నిర్వాహకులు కూడా ఇవాళ అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాల్సి ఉన్న ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో వారంతా కూడా ఇంకా ఏదైతే సహాయ చర్యల్లో కావచ్చు, ఎక్కువగా వరద ఏదైతే వర్షపాతం ఎక్కువ నమోదైన జిల్లాల్లోకి వారు చేరుకోలేదని చెప్పేసి కూడా అధికార యంత్రాంగానికి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా పట్టించుకోవాలి, ప్రజల ఆర్తనాలు వినాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రధానంగా ఇటు మెదక్ టౌన్ సంబంధించి, మెదక్ పట్టణానికి సంబంధించిన మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఆయా ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని అధికారులకు ఫోన్లో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కదిలి వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని కాపాడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇరిగేషన్ శాఖ మాత్రం ఇంకా చాలా చోట్ల గన్లు ఏదైతే మైనర్ ఇరిగేషన్ సంబంధించిన ట్యాంక్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా గన్లు పడే ప్రమాదం ఉంది. వారు హెచ్చరికలు చేయకపోవడంతో చాలా చోట్ల ప్రజలంతా కూడా ఈ నీటిని చూడడానికి, అదే వరద ఉధృతిని చూడడానికి వస్తున్నారు. వారిని రాకుండా పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ ఏర్పాట్లు చెక్ పోస్టులు కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన పోలీసులే ఇవాళ నిద్రమత్తులో ఉన్నారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి చెప్తున్నట్లయితే ఏదైతే ఈ మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయా గ్రామాలన్నీ కూడా వరద నీటిలో కూరుకుపోయాయి. చాలా చోట్ల ప్రజలంతా కూడా అవస్థలు పడుతున్న తీరైతే మనం చూస్తున్నాం. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ యర్ లైవ్ అప్డేట్స్.